ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా యూనుస్. దైవ ప్రవక్త యూనుస్ పేరుతో ఈ సూరా రావటం జరిగింది. ఈ సూరాలో యూనుస్ ప్రవక్త గురించిన ప్రస్తావన ఉంది కాబట్టి దీనికి ఈ పేరు రావటం జరిగింది. ముఖ్యంగా ఈ సూరాలో దేవుని ఏకత్వం గురించి రావటం జరిగింది. అలాగే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఈ గ్రంథాన్ని అల్లా తరపు నుంచి ప్రసాదించడం జరిగిందని మళ్ళీ ఈ సూరాలో కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అలిఫ్ లామ్ రా. ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథవాక్యాలు. ఏమిటి? ప్రజలను హెచ్చరించు, విశ్వసించిన వారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు అంటూ వారిలోని ఒక మనిషిని వద్దకు మేము వహీ పంపటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? తిరస్కారులు ఇతడు ముమ్మాటికి పచ్చి మాంత్రికుడే అని పలికారు. నిశ్చయంగా మీ ప్రభువు అల్లాయే. ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని అర్షును అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడూ లేడు. అలాంటి అల్లాయే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా ఇంత చెప్పినా మీరు గుణపాఠం గ్రహించరా? మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అల్లా వాగ్దానం సత్యమైనది. నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు. మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కార వైఖరి మూలంగా త్రాగటానికి సలసలా కాగే నీరు బాధాకరమైన శిక్ష ఉంటుంది. సూర్యుణ్ణి ప్రకాశమానంగాను చంద్రుణ్ణి కాంతివంతంగాను చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను లెక్కలను తెలుసుకోవడానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్ధారించాడు. అల్లా వీటిని సత్యబద్ధంగా తప్ప పుట్టించలేదు. తెలుసుకోగల వారి కోసం ఆయన సూచనలను విడమరచి చెబుతున్నాడు. నిస్సందేహంగా రేయింబవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి రావటంలోనూ భూమి ఆకాశాలలోనూ అల్లా సృష్టించిన వస్తువులన్నింటిలోనూ దైవభీతి గలవారి కోసం సూచనలున్నాయి. మిమ్మల్ని కలుసుకునే విషయంపై నమ్మకం లేని వారికి, ప్రాపంచిక జీవితంతోనే సంతోషించిన వారికి, దానితోనే సంతృప్తి చెందిన వారికి, మా ఆయాతుల పట్ల నిర్లక్ష్య భావం ప్రదర్శించిన వారికి వారు అర్జించిన దాని ప్రతిఫలంగా వారి నివాసం నరకాగ్ని అవుతుంది. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గవనాలలోకి. అల్లా నీవు పవిత్రుడవు అనే మాట వారి నోట వెలువడుతుంది. అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని వారు పరస్పరం శాంతిపూర్వకంగా చెప్పుకుంటారు. సర్వలోక ప్రభువుకు అల్లాకే సకల స్తోత్రాలు అన్నది వారి ముగింపు వాక్యమై ఉంటుంది. ప్రజలు లాభం కోసం ఎంత తొందర పెడతారో అంతే తొందరగా అల్లా వారికి నష్టం చేకూర్చితే వారి వాగ్దానం ఎప్పుడో పూర్తయి ఉండేది. కనుక మా వద్దకు మరలి రావటంపై నమ్మకం లేని వారిని వారు తమ తలబిరుసుతనంలో తచ్చాడుతూ ఉండేందుకు వారి మానాన వారిని వదిలిపెడదాము. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకొని కూర్చొని నిలబడి మిమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకొని కూర్చొని నిలబడి మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతని నుంచి తొలగించినప్పుడు తనకు కలిగిన
ఏ కష్టానికి ఎప్పుడూ మిమ్మల్ని ప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చేయబడ్డాయి. మేము మీకు పూర్వం ఎన్నో జాతులను వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు తుదముట్టించాము. వారి వద్దకు మరి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు. కానీ వారు విశ్వసిస్తే కదా మేము అపరాధ జనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము. మరి వారి తర్వాత మీరు ఏ విధంగా పనిచేస్తారో చూడటానికి మేము వారి స్థానంలో మిమ్మల్ని భూమికి వారసులుగా తీసుకువచ్చాము. వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు మమ్మల్ని కలిసే నమ్మకం లేనివారు ఇది తప్ప వేరొక ఖురాన్ను తీసుకురా, లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా తరపున ఇందులో సవరణ చేసే అధికారం నాకేమాత్రం లేదు. నా వద్దకు వహీ ద్వారా పంపబడే దానిని నేను యథాతథంగా అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను. అల్లా కోరితే దీన్ని నేను మీకు చదివి వినిపించటం కానీ అల్లా దాని గురించి మీకు తెలియజేయటం కానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకుముందు నేను నా జీవిత కాలంలో ఒక పెద్ద భాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా అని అడుగు. కనుక అల్లాకు అబద్ధాలను అంటగట్టే లేక ఆయన వాక్యాలను అబద్ధాలుగా ఖరారు చేసేవాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అలాంటి అపరాధులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫల్యం పొందలు. వారు అల్లాను వదిలి తమకు నష్టాన్ని కానీ లాభాన్ని కానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా అల్లా సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి అని చెబుతున్నారు. ఏమిటి? ఆకాశాలలో కానీ భూమిలో కానీ అల్లాకు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా? వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మొదట్లో జనులంతా ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభువు తరపు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చివేయబడేది. ఇక్కడ మానవులంతా కూడా మొదట్లో ఒకే సంఘంగా ఉండేవారని తెలియజేయటం జరిగింది. ఇదే మాట మనకి సూరా బఖరాలో కూడా ఇక్కడ 213వ ఆయతలో రావటం జరిగింది. అంటే నూహ్ అలైహిస్సలాం వరకు కూడా వీళ్ళందరూ కూడా తౌహీద్ పైనే ఉండటం జరిగింది. ఆ తర్వాత వీళ్ళల్లో చీలికలు రావటం, వీళ్ళు వేరువేరు దైవత్వంలో భాగస్వాములను చేయటం జరిగింది. అతని ప్రభువు తరపున అతనిపై ఏదైనా సూచన ఎందుకు అవతరించదు అని వారంటున్నారు. రహస్య జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉంది, కాబట్టి మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తున్నాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ప్రజలపై ఆపద వచ్చి పడిన తర్వాత మేము వారికి మా కారుణ్యం రుచి చూపితే వెంటనే వారు మా ఆయతులకు వ్యతిరేకంగా ఎత్తులు వేయటం మొదలు పెడతారు. ఎత్తులు వేయటంలో అల్లా మీకంటే చాలా వేగం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నిశ్చయంగా మా దూతలు మీ ఎత్తులను వ్రాస్తున్నారు. ఆయనే మిమ్మల్ని భూమిలోనూ సముద్రంలోనూ నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు అవి ప్రజలను సానుకూలమైన గాలుల ద్వారా తీసుకుపోతుంటాయి. ఆ సానుకూల పవనాలకు ప్రజలు అనంత డోలికల్లో తేలియాడుతుండగా అకస్మాత్తుగా వారిపై ఉధృతమైన గాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచి వారిపై అలలు వచ్చి పడతాయి. తాము ఆపదలో దారుణంగా చిక్కుకుపోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. ఆ క్షణంలో తమ విశ్వాసాన్ని అల్లాకే ప్రత్యేకించుకొని, అల్లా నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమై ఉంటామని మొరపెట్టుకుంటారు. ఇక్కడ ఈ సందర్భం ఏదైతే ఉందో, ఇక్కడ సముద్రాలలో వెళ్ళేటప్పుడు వాళ్ళని ఒకవేళ గాలులు
వాళ్ళని ముంచే ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అల్లాను వేడుకుంటారు అనే దాని గురించి ఇక్కడ ఫతే మక్కా తర్వాత, మక్కా విజయం తర్వాత అబూజహల్ కుమారుడైన హజరత్ ఇక్రిమా రజియల్లాహు తఆలా అన్హు ఆయన మక్కాను వదిలి పారిపోయేందుకు గాను ఒక ఓడలో కూర్చొని పారిపోవడానికి బయలుదేరాడు. అయితే ఆయన ఆ ఓడలో ఉన్నప్పుడు సముద్రంలో పెనుగాలి రావటం వల్ల ఆ ఓడలో ఉన్న ప్రయాణికులు అల్లాను వేడుకోవటం మొదలెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మీరంతా కలిసి ఒక్కడైన అల్లాను ప్రార్థించండి అని చెప్పేసి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేసరికి అక్కడ హజరత్ ఇక్రిమాకు ఈ మాటలు ఆయన మక్కాలో వింటున్న మాటలే ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు సముద్రంలో నావ మునిగిపోయేటప్పుడు, ఆ ఓడ మునిగిపోయేటప్పుడు మళ్ళీ అల్లానే వేడుకోండి అనే మాటలు ఎప్పుడైతే అతను విన్నాడో అతనికి కనువిప్పు కలగటం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత అతను అల్లాని వేడుకొని ఇక్కడి నుంచి కనుక బయటపడితే నేను మక్కాకు చేరి అక్కడ ఇస్లాంను స్వీకరిస్తాను అని సంకల్పించుకోవటం జరిగింది. చివరికి ఆయన మళ్ళీ మక్కాకు తిరిగి రావటం జరిగింది క్షేమంగా. ఆయన మళ్ళీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ముస్లింగా మారటం జరిగిందనమాట. అంటే మనిషి ఇక్కడ ఇక్రిమా రజియల్లాహు తఆలా అన్హు ఆయన దాదాపు ఫతే మక్కా దాకా అంటే 13 సంవత్సరాలు మక్కా, మళ్ళీ దాదాపు 5 లేక 6 సంవత్సరాలు హిజ్రీ 5 లేదా 6 సంవత్సరంలో మక్కా విజయం జరిగింది. అంటే దాదాపు 18 సంవత్సరాలు అతను ఇస్లాం సందేశాన్ని వింటూనే ఉన్నప్పటికీ కూడా అతనికి కనువిప్పు కలగలేదు. తన ప్రాణం ఎప్పుడైతే సముద్రంలో మునిగిపోతుందన్న భయం కలిగిందో అప్పుడు అతనికి కనువిప్పు కలిగింది. ఇంకా ఈ దేవుళ్ళెవ్వరూ కూడా మొరపెట్టుకోవటానికి పనికిరారు కాబట్టి కేవలం అల్లానే వేడుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్తున్న దాంట్లో తప్పేముంది, ఇదే ఇస్లాం కదా అని అతను దాన్ని స్వీకరించడం జరిగింది. మరి అల్లా వారిని కాపాడగానే వారు భూమిలో అన్యాయంగా తిరగబడతారు. ప్రజలారా, మీ ఈ తిరుగుబాటు ధోరణి మీకే హానికరం. ప్రాపంచిక జీవితపు ప్రయోజనాలు కొన్నాళ్ళు మాత్రమే. ఆ తర్వాత మీరు మా వద్దకే మరలి రావాల్సి ఉంది. అప్పుడు మేము మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ మీకు తెలియపరుస్తాము. ప్రాపంచిక జీవితపు ఉపమానం మేము ఆకాశం నుంచి కురిపించిన వర్షపు నీరు లాంటిది. ఆ నీటి ద్వారా మానవులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడే ఉత్పత్తులు దట్టంగా మొలకెత్తుతాయి. క్రమంగా ఆ నేల అందంగా ముస్తాబై నవనవలాడుతున్నప్పుడు ఇక అది పూర్తిగా తమ సొంతమైనట్లేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రిపూటనో పగటిపూటనో మా తరపున ఒక ఆపద దానిపై వచ్చి పడింది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దానిని తుడిచిపెట్టేశాము. ఈ విధంగా మేము చింతన చేసేవారి కోసం ఆయతులను స్పష్టంగా విడమరిచి చెబుతాము. అల్లా మిమ్మల్ని శాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. సత్కార్యాలు చేసిన వారి కొరకు మేలున్నది, మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపు కానీ పరాభవం కానీ ఆవరించవు. వారు స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. దుష్కార్యాలు చేసిన వారికి వారి దుష్కార్యాలకు సమానంగా శిక్ష విధించబడుతుంది. పరాభవం వారిని కమ్ముకుంటుంది. అల్లా నుండి వారిని కాపాడేవాడెవడూ ఉండడు. ఒక విధంగా వారి ముఖాలు రాత్రి యొక్క చీకటి తెరలు చుట్టబడినట్లే ఉంటాయి. వారు నరకవాసులు, అందులో వారు కలకాలం పడి ఉంటారు. మేము వారందరినీ సమావేశపరిచే రోజు కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము మాకు సహవర్తుల్ని కల్పించే వారిని ఉద్దేశించి, ఆగండి, మీరు కల్పించిన సహవర్తులను అని అంటాము. ఆ తర్వాత వారి మధ్య చీలికను తెస్తాము. అప్పుడు వారు నిలబెట్టిన భాగస్వాములు
మీరు అసలు మమ్మల్ని పూజించనే లేదు అని అంటారు. ఈ వ్యవహారంలో మీకు మాకు మధ్య సాక్షిగా అల్లా చాలు. మీరు మమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలియదాయే అని అంటారు. ఇక్కడ మనిషి ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉంటాడో చూడండి. జీవితాంతం అతను ఎవరినైతే ఆరాధించాడో అతను ప్రళయం రోజున ఎక్కడైతే అతని లెక్క ప్రతిఫల దినం ఏదైతే ఉందో అతను చేసిన కర్మలకు ప్రతిఫలం అందే రోజున ఆ విగ్రహాలన్నీ కూడా, ఆ దైవాలన్నీ కూడా మీరు మమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలియదు అని అనటము వాళ్ళని ఎంత నష్టానికి గురి చేస్తుంది. అది వాళ్ళు చేసుకున్నది ఏంటి, ప్రపంచంలో ఉండగా వాళ్ళు చేసుకున్నవన్నీ కూడా వృధా అని ఇక్కడ అర్థమైపోతుంది. మనిషి అది రాత బొమ్మలను కానివ్వండి, పుట్టలను కావాలని, చెట్లను కానివ్వండి, సమాధులను కానివ్వండి, వీటన్నింటినీ కూడా పూజించే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఇట్లాంటి ఆయాతులు ఏవైతే ఉన్నాయో అంటే మనిషి సాధించేది ఏమీ లేదనమాట. ఒకవేళ దైవాన్ని కనుక నమ్మకుండా ఉంటే అతను సాధించింది జీవితంలో ఏమీ ఉండదు. తన్ని తాను నష్టపుచ్చుకోవటమే జరుగుతుంది. అక్కడ ప్రతి వ్యక్తి తాను పూర్వం చేసుకున్న తన కర్మలను పరీక్షించుకుంటాడు. వారు తమ నిజ యజమాని అయిన అల్లా వైపుకు మరలించబడతారు. వారు కల్పిస్తూ ఉండిన అబద్ధాలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి. ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణం లేని దాని నుండి, ప్రాణం లేని దానిని ప్రాణం ఉన్నదాని నుండి వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాయే అని వారు తప్పకుండా చెబుతారు. మరలాంటప్పుడు మీరు దేవుని శిక్షకు ఎందుకు భయపడరు? ఆ అల్లాయే మీ నిజప్రభువు. సత్యం తరువాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుంది? మరి మీరు ఇటు మరలిపోతున్నారు అని ఓ ప్రవక్త వారిని అడుగు. ఈ విధంగా వారు విశ్వసించరు అన్న నీ ప్రభువు మాట అవిధేయుల విషయంలో సత్యమని రుజువైంది. ఏమిటి? మీరు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో తొలిసారి సృష్టించి మలిసారి కూడా దాన్ని పునరావృతం చేసేవాడెవడైనా ఉన్నాడా అని వారిని అడుగు. అల్లాయే తొలిసారి సృష్టించేవాడు, మలిసారి కూడా ఆయనే సృష్టిస్తాడు. మరలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటు కొట్టుకుపోతున్నారు అని వారిని అడుగు. అన్ని రకాలుగా కూడా ఇక్కడ అడగటం జరుగుతుంది. చూడండి, మిమ్మల్ని మొదట పుట్టించేవాడు అతనే, మిమ్మల్ని మళ్ళీ పుట్టించేవాడు అతనే. మీరు చేసే ఆరాధనలకి వాళ్ళు ఏమన్నా మీకు సహాయం చేస్తారా? అది చేయలేరు. మరి వాళ్ళు ఏమన్నా మీకు సాక్ష్యంగా నిలబడతారా? అది చేయలేరు. ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా రక్షిస్తారా? అది చేయలేరు. ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు ఎలా నీకు దైవంగా కనిపిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మీ భాగస్వాములలో సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడెవడైనా ఉన్నాడా అని వారిని అడుగు. సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లా మాత్రమే. అలాంటప్పుడు సన్మార్గం చూపేవాడు అనుసరణకు ఎక్కువ అర్హుడా, లేక ఇతరులు సన్మార్గం చూపే వరకు తనంతట తానుగా సన్మార్గం తెలుసుకోలేనివాడా? అసలు మీకేమైపోయింది? మీరు ఇలాంటి నిర్ణయాలు కైకొంటున్నారేమిటి అని వారిని అడుగు. వారిలో అధికులు కేవలం ఊహలను, అనుమానాలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా అనుమానం సత్యం ముందు దేనికి పనికిరాదు. వారు చేసేదంతా అల్లాకు బాగా తెలుసు. ఈ ఖురాన్ అల్లా పంపిన వహీ ద్వారా కాకుండా ఇతరుల ప్రమేయంతో చేయబడిన కల్పన కాదు. పైగా
ఇది తనకు పూర్వం ఉన్న వాటిని అవతరించిన గ్రంథాలను ధృవీకరించేది, ఇంకా గ్రంథంలోని మౌలిక ఆదేశాలను విపులీకరించేది. ఇది సర్వలోకాల ప్రభువు తరపు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. ఏమిటి, దీనిని ఖురాన్ గ్రంథాన్ని అతనే స్వయంగా కల్పించుకుంటున్నాడని వారంటున్నారా? మరైతే మీరు దీనిలాంటి ఒక సూరా అయినా రచించి తీసుకురండి. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అల్లాను తప్ప ఎవరెవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి అని వారికి చెప్పు. పైగా వారు తన జ్ఞాన పరిధిలోకి తీసుకొని దానిని అసత్యమని ధిక్కరించారు. ఇంకా దాని అంతిమ ఫలితం వారి ముందుకు రాలేదు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కరించారు. వారి దుర్మార్గాలకు పట్టిన గతేమిటో చూడు. వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు, మరికొందరు దీన్ని విశ్వసించరు. కల్లోల జనకుల గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తుంటే, నా పని నాది, మీ పని మీది, నా పనుల బాధ్యత మీపై లేదు, మీ పనుల బాధ్యత నాపై లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. వారిలో కొందరు నీ మాటలను శ్రద్ధగా వింటుంటారు. ఏమిటి, ఏమాత్రం అర్థం చేసుకోలేని చెవిటి వారికి నీవు వినిపించగలవా? వారిలో కొందరు నిన్ను చూస్తారు, కానీ కొద్దిపాటి మనోనేత్రం కూడా లేని అందులకు నువ్వు మార్గం చూపగలవా? అంధత్వం ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రతి వస్తువుని ప్రతిదీ కూడా వాళ్ళ మనోనేత్రంతో వాళ్ళు తొందరగా గుర్తించగలుగుతారు. వాళ్ళ మనోనేత్రం యాక్టివ్గా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళ మనోనేత్రాన్ని ఇక్కడ అల్లతల వారిలో కొందరు నిన్ను చూస్తారు, కానీ కొద్దిపాటి మనోనేత్రం కూడా లేని అందులకు నువ్వు మార్గం చూపగలవా? అంటే వాళ్ళలో మనోనేత్రం అనేదే ఉండదు. వాళ్ళకి కళ్ళు ఉంటాయి, చూస్తూనే ఉంటారు, అయినా కానీ మనోనేత్రం అనేది ఉండదు. దాన్ని వీళ్ళు అల్లా ప్రజలకు ఏ కాస్త అన్యాయం కూడా చేయడు, కానీ ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. అల్లా వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము ప్రపంచ జీవితంలో దినములో ఒక గడియ కాలం ఆగి ఉన్నాము అనిపిస్తుంది. అల్లాను కలుసుకునే విషయాన్ని అసత్యమని తోసిపుచ్చిన వారు నిస్సందేహంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందేవారు కారు. మేము వారికి వాగ్దానం చేస్తున్న దానిలో ఎంతో కొంత నీకు చూపించినా, లేక అది పొడసూపక ముందే మేము నీకు మరణమొసగిన, ఏం జరిగినా సరే వారు ఎలాగూ మా వద్దకు రావలసిన వారే. అదీగాక వారి చేష్టలన్నిటికీ అల్లా సాక్షిగా ఉన్నాడు. ప్రతి సమాజానికి ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారి వద్దకు వచ్చేసినప్పుడు వారి వ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. ప్రళయం రోజున ప్రతి సమాజం కూడా ఆ ప్రవక్త తరపున వచ్చి అక్కడ నిలబడటం జరుగుతుంది. ఆ ప్రవక్త ఆ సముదాయానికి సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినాన ఒక్కో సమాజం అల్లా సమక్షంలో పిలువబడినప్పుడు ఆ సమాజంతో పాటు ప్రవక్త కూడా ఉంటాడు. అందరి కర్మాల చిట్టా కూడా సమర్పించబడుతుంది. వివిధ దైవ దూతలు కూడా సాక్షులుగా హాజరవుతారు. ఈ విధంగా ప్రవక్తకు ఆయన అనుసర సమాజానికి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజ సభ్యుల వ్యవహారం అందరికన్నా ముందు తేల్చబడుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. మనం అందరికన్నా ఆఖరిలో వచ్చినప్పటికీ ప్రళయ దినాన మనం అందరికన్నా ముందు ఉంటాము. సృష్టితాలందరికన్నా ముందు మన తీర్పు జరుగుతుంది. ఇది సహీ ముస్లిం హదీస్ అన్నమాట.
ఓ ప్రవక్త, ఇలా అను, చెప్పండి, దైవశిక్ష మీపై రాత్రిపూట విరుచుకుపడినా పగటిపూట వచ్చి పడినా ఆ విషయంలో నేరస్తులకు అంత ఆత్రం ఎందుకట? ఏమిటి? అది వచ్చి పడినప్పుడు దాన్ని విశ్వసిస్తారా? ఇప్పుడా విశ్వసించేది? దీనికోసం మీరు మహా తొందర పెట్టేవారు కదా. అప్పుడు దుర్మార్గులతో ఇలా చెప్పబడుతుంది, ఇక శాశ్వతమైన శిక్షను చవిచూడండి. మీరు సంపాదించుకున్న దానిని ఫలితమే మీకు లభించింది. ఫిరౌన్ కూడా ఎన్నో రకాలుగా అతనికి మహిమలను చూపించినప్పటికీ కూడా అతను సత్యధర్మాన్ని స్వీకరించలేదు. పైగా అహంభావానికి పోయాడు. అలా వాళ్ళు చివరికి అతన్ని సముద్రంలో ముంచివేసేటప్పుడు నేను దేవుణ్ణి విశ్వసించాను అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ ఈ సమయంలో విశ్వసించటం అక్కరలేని విషయం అని చెప్పేసి ఇక్కడ ఇదే ఇప్పుడా అని అడగటం, ఇప్పుడా విశ్వసించేది అని అడగటం. ఇక్కడ దాదాపు కూడా ఖురాన్ మనం చదువుతున్నప్పుడు అల్లా డైలాగ్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఖురాన్ వాక్యాలలో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏమిటి, అది నిజమేనా అని వారు నిన్ను అడుగుతున్నారు. అవును, నా ప్రభువు తోడు, అది ఆ శిక్ష పడటం సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. దుర్మార్గానికి షిర్కుకు పాల్పడిన ప్రతి మనిషి దగ్గర భూమి నిండిపోయేంత సొమ్ము ఉన్నా సరే అతను దాన్ని పరిహారంగా ఇచ్చి తనను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. శిక్షను చూసినప్పుడు వారు లోపలే సిగ్గుతో కుమిలిపోతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు జరుగుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. ప్రపంచంలో ఉన్నప్పుడు మనిషి ఏ సొమ్మునైతే పోగు చేయాలని అనుకుంటాడో అదే సొమ్ము ప్రళయం రోజున ఆ ప్రపంచంలో అతను సంపాదించిన దానికన్నా కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు మొత్తం భూమి నిండిపోయేంత సొమ్ము అనటం జరుగుతుంది. ఇక్కడ అంత సొమ్ముని ఇచ్చైనా కానీ ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. ఏ సొమ్మునైతే సంపాదించడానికి ఇక్కడ అన్యాయానికి ఒడిగడతాడో అదే సొమ్ము ఇచ్చి శిక్షను తగ్గించుకోవాలన్నా కానీ అతను అక్కడ తగ్గించుకోలేడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో చూడండి ఇది. వినండి, ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లా సొత్తే. గుర్తుంచుకోండి, అల్లా వాగ్దానం సత్యం. అయితే చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకోరు. ఆయనే ప్రాణం పోస్తాడు, మరి ఆయనే ప్రాణం తీస్తాడు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు. ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది. నమ్మేవారి కోసం మార్గదర్శకత్వం, కారుణ్యం.